ఈరోజు మనము దొండకాయ ఫ్రై డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నామండి. ఆ రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఇలా లేత దొండకాయలు తీసుకోవాలండి. మనం ముక్కలు ముక్కలుగా చేసుకోవాల్సిన పని లేదు. దీనికి చక్కగా ఇలా 4 సైడ్స్ ఇలా పెట్టేసేసుకుందాము. ఇలా తరిగేసుకున్నానండి నేను ఆల్రెడీ. కొబ్బరి వెల్లుల్లి కారం తోటి చేసుకుంటామండి ఇది. చూద్దాం ఇప్పుడు. ఇది కారం పొడికి 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకుంటున్నాను. చిన్న కొబ్బరి ముక్క అండి, ఎండు కొబ్బరి ఇలా పీసెస్ చేసేసుకుని వేసేసుకున్నాము. నేను 4 పీసెస్ తీసుకున్నానండి. వెల్లుల్లి మాత్రం ఎక్కువ తీసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ అంతా ఒలిచి ఇలా పెట్టేసుకున్నాను, తీసేసుకుంటున్నాను. చిన్న ఆనియన్ ముక్క, కొంచెం పసుపు అండ్ 3 టేబుల్ స్పూన్ కారం, దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుందామండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుని దొండకాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టానండి, వేడైపోయింది. ఆయిల్ వేసేస్తున్నాను, దొండకాయలు వేసేస్తున్నానండి. వీటికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను, కొంచెం పసుపు ఇలా కలిపేసేసుకుని చక్కగా లిడ్ పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి. లిడ్ తీసేస్తున్నానండి. చూడండి, దొండకాయ ఇలా వేగిపోయింది చక్కగా. ఇప్పుడు దీంట్లో మనము చేసుకున్న పేస్ట్ వేసేసుకుందాము. చక్కగా కలిపేసుకోవడమేనండి. ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని చక్కగా వేపేసుకోవాలండి. దొండకాయకి ఉప్పు కారం అంతా మంచిగా పట్టేసుకుంటుంది. స్టాప్ చేసేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిపోయింది.